చాలామంది ఫీమేల్ పేషెంట్స్ రికరెంట్ యూటీఐతో వస్తున్నారు. అంటే మళ్ళీ మళ్ళీ యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడం. ఎందుకు ఇలా అవుతుంది? రికరెంట్ యూటీఐస్కి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మెయిన్గా ఫీమేల్స్లో ఎక్కువగా రికరెన్స్ అనేది చూస్తుంటాం మేల్స్తో కంపేర్ చేస్తే. ఎందుకని రికరెన్స్ వస్తుంది అంటే, ఒకటి యురెథ్రల్ లెంత్ అనేది చాలా షార్ట్ ఉంటుంది అండ్ యురెథ్రల్ ఓపెనింగ్కి యానల్ ఓపెనింగ్కి డిస్టెన్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దెన్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ అగైన్ మెనోపాజ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కీపింగ్ ఆల్ దీస్ అసైడ్, కేర్ తీసుకోకపోవడం అనేది మేజర్ ఇష్యూ. సో రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఎప్పుడు అంటామంటే, ఇఫ్ లాస్ట్ 6 monthsలో 2 times అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే, లేదా లాస్ట్ 12 monthsలో 3 times ఎస్టాబ్లిష్డ్ అంటే కల్చర్ ఎస్టాబ్లిష్డ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే వాటిని రికరెంట్ అంటారు. సో దీనివల్ల చాలా మంది ఫీమేల్స్ సైకలాజికల్గా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, 3 liters, మోర్ దెన్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం. దానివల్ల ఏదైతే బ్యాక్టీరియా ఉందో లేదా కొద్దిగా వచ్చిన ఇన్ఫెక్షన్ ఫ్లష్ అవుట్ అయిపోవడం, దానివల్ల చాలా వరకు మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. ఇది చాలా నెగ్లెక్ట్ చేస్తారు. నో వన్ టేక్స్ ప్రాపర్ వాటర్ ఇంటేక్. సెకండ్ వచ్చేసి క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ కానీ క్రాన్బెర్రీ జ్యూస్ కానీ తీసుకుంటూ ఉండాలి ఇలా రికరెంట్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన పేషెంట్స్. నెక్స్ట్ వచ్చేసి టైట్ క్లోతింగ్ అనేది అవాయిడ్ చేయాలి. వెజినల్ డౌచింగ్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ యూసేజ్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ చేస్తే రికరెన్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. బట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ వాట్ దే డూ ఇస్, వాళ్ళు రికరెన్స్ అనేది తగ్గించుకునే ఎఫర్ట్స్ ఏమీ పెట్టకుండా దే ఓన్లీ డిపెండ్ అపాన్ ద ట్రీట్మెంట్. అండ్ దే జస్ట్ గో ఆన్ బ్లేమింగ్ డాక్టర్స్. సో బ్లేమింగ్తో ఏం రాదు. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.